ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన భోగపురం ఎయిర్పోర్ట్ కోసం కొన్ని రోడ్లు డెవలప్ చేస్తున్నారు కదా. అందులో మన పెందుర్తి మెయిన్ రోడ్ ని వెడల్పు చేస్తున్నారు. ఆ డెవలప్మెంట్ వర్క్ స్టాటస్ ని, ప్రోగ్రెస్ ని మనం చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశానుంటారు. పదండి లాలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మీకు నేను ఆల్రెడీ ఇంతకు ముందు చూపించాను అనమాట. పెందుర్తిలోని మెయిన్ రోడ్ డెవలప్ చేస్తున్నారని చెప్పేసి కొన్ని వీడియోస్ చేశాను. చాలామంది చూసారు, మంచి రీచ్ వచ్చింది. సో ఈరోజు మీకు నేను మళ్ళీ అక్కడ రోడ్ వర్క్ అప్డేట్ చేయబోతున్నాను అనమాట. అక్కడ రోడ్ వర్క్ ఎలా జరుగుతుంది, అక్కడ ఎలాంటి వర్క్స్ జరుగుతున్నాయి, ఇంకా మనకి ఎంతవరకు పెండింగ్ ఉంది, అండ్ ఆ వర్క్స్ అన్ని కూడా మనం అయితే ఈరోజు వీడియోలో చూడబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. మరి ఎగ్జాక్ట్గా రోడ్ వర్క్ ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవడానికి మ్యాప్ వ్యూలోకి వెళ్దామా? చాలో. ఇక మనం మ్యాప్ వ్యూకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా. ఈ రోడ్స్ అన్నీ కూడా మన విశాఖపట్నంలోని మన భోగపురం ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి డెవలప్ చేస్తున్న రోడ్స్. దీని గురించి నేను సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. అయితే ఈరోజు వీడియోలో మీకు నేను ఏం చూపించబోతున్నా అంటే, మన పెందుర్తి జంక్షన్ ఉంది కదా, పెందుర్తి జంక్షన్ దగ్గర రోడ్ వర్క్ అనేది జరుగుతుంది. అంటే ఉన్న మెయిన్ రోడ్ని డెవలప్ చేస్తున్నారనమాట. అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు, పెందుర్తి జంక్షన్ నుంచి మనం టువర్డ్స్ అబ్బవరం వెళ్తున్నప్పుడు రైల్వే బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఆ రైల్వే బ్రిడ్జ్ దగ్గర నుంచి అలా టువర్డ్స్ ఆనందపురం వైపు, అంటే పెందుర్తి జంక్షన్ నుంచి టువర్డ్స్ ఆనందపురం వైపు ఎగ్జాక్ట్గా మన ఆంధ్ర శబరిమలై అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడ వరకు రోడ్ని అయితే డెవలప్ చేస్తున్నారు. ఇంకా మనకి మొత్తం రోడ్ని డెవలప్ చేస్తారు, కానీ దానికి కాస్త టైం అయితే పడుతుంది. సో ఇలా మనం ముందుకు వెళ్తే జుత్తాడ రోడ్ వస్తుంది. అది కూడా నేను మీకు ఈ రెండు రోడ్ ఎలా కనెక్ట్ అవుతుంది నేను వీడియో కూడా చేస్తాను. సో ఇప్పుడు మనం ఈరోజు వీడియోలో ఎగ్జాక్ట్గా ఈ రెడ్ కలర్ లైన్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ లైన్లో ఎలాంటి వర్క్ జరుగుతుంది, అలానే ఈ పక్కనే ఒక వాకింగ్ ట్రాక్ కనిపించింది, ఆ వాకింగ్ ట్రాక్ని కూడా మీకు చూపిస్తాను. ఈ వాకింగ్ ట్రాక్ గురించి కూడా వీడియో మన ఛానల్లో ఉంటుంది, మీరు చూడాలనుకుంటే చూసేయచ్చు. సో మరి ఇప్పుడు ఎగ్జాక్ట్గా పెందుర్తి మెయిన్ రోడ్ ఎలా డెవలప్ అవుతుందో విజువల్స్లో చూద్దామా? చాలో. ఫ్రెండ్స్, చూస్తారు కదా, మీకైతే చాలా క్లియర్గా మ్యాప్లోని మనం ఎక్కడి నుంచి ఎక్కడ విజువల్స్ వస్తామని చూపించాను. సో ఇప్పుడు మనం అయితే ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లో విజువల్స్ అయితే చూడడానికి వెళ్ళబోతున్నాం. సో మరి ఇప్పుడు విజువల్స్ని చూద్దామా? చాలో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే ముందు చూసుకున్నాం కదా, ఎగ్జాక్ట్గా మన ఆంధ్ర శబరిమల దగ్గరలో ఉన్నాం అనమాట. మన పెందుర్తిలోని టెంపుల్ ఉంది కదా, అయ్యప్ప స్వామి టెంపుల్, ఆ టెంపుల్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో రోడ్ ఎక్స్టెండ్ అవుతున్నట్టు మనకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అలానే లెఫ్ట్లో రైట్లో మీకైతే చాలా క్లియర్గా డ్రైన్ వర్క్స్ కూడా కనబడుతున్నాయి. అయితే మనం ఇలా ముందుకు వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్లో స్వామివారి టెంపుల్ అయితే ఉంటుంది, అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆల్మోస్ట్ అక్కడి నుంచి మనకి ముందు వరకు ఎలాంటి వర్క్ కనిపించదు, కానీ టెంపుల్కి ఇటువైపు మొత్తం వర్క్ అయితే కనిపిస్తుంది. మీకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో టెంపుల్ అయితే. ఇప్పుడు టెంపుల్ని చూసి టెంపుల్ నుంచి అలా మనం పెందుర్తి జంక్షన్ వైపు వెళ్దాం. పెందుర్తి జంక్షన్ నుంచి అలా ముందుకు వెళ్ళి రైల్వే ట్రాక్ దాకా వెళ్దాం. అండ్ అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి కంప్లీట్గా విజువల్స్ అనేది చూద్దాం. మీకు కనిపిస్తుందా? ఇప్పుడు మీకు వీడియోలో రైట్ సైడ్లో టెంపుల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళామంటే పెందుర్తి జంక్షన్కి అయితే వెళ్తాం. అండ్ అలానే పెందుర్తి జంక్షన్ దగ్గర మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలా క్లియర్గా అక్కడ మనకి వర్క్ ఎలా జరుగుతుందో కనిపిస్తుంది. ఈ వర్క్ అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది. అండ్ అలానే మొత్తం మన పెందుర్తి మెయిన్ రోడ్ని పెద్ద రోడ్గా డెవలప్ చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మీకైతే చాలా క్లియర్గా మనకి డ్రైన్ వర్క్స్ అయిపోయాయి. ఆ డ్రైన్ వర్క్స్ అయితే కనబడతాయి. అండ్ అలానే రోడ్ కూడా ఎంత వెడల్పుగా మారుతుందో మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇది 4 లేన్ రోడ్గా డెవలప్ అవబోతుంది. అంటే దాదాపుగా 100 అడుగుల రోడ్డుగా డెవలప్ అవబోతుంది. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి పెందుర్తి జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే పెందుర్తి, తర్వాత సుజాత నగర్, అలా వేపకుంట, అక్కడి నుంచి గోపాలపట్నం, అక్కడి నుంచి ఎన్ఐడి వెళ్ళొచ్చు. అండ్ అలానే మనం సింహాచలం కూడా వెళ్ళొచ్చు. అదే స్ట్రైట్గా వెళ్ళామంటే సభవరం వెళ్తాం, రైట్కి వెళ్ళామంటే కొత్త వలస వెళ్తాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా క్లియర్గా లెఫ్ట్ సైడ్లో అయితే రోడ్ వర్క్ జరిగింది. మొత్తం మనకు అక్కడ లెఫ్ట్ సైడ్లో ఫ్లైయర్స్తో ఫిల్ చేశారు, అది మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్లో అక్కడక్కడ ఫిల్ చేశారు, అక్కడక్కడ మట్టిగా ఉంది. సో దీన్ని బట్టి మనకు అర్థం కావాలి రోడ్ వర్క్ అనేది ఎలా జరిగిందో. ఇంతకుముందు మనం చూసినప్పుడు మనకు మొత్తం అక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసినట్టు మాత్రమే కనిపించింది, ఇప్పుడు చూస్తే అక్కడ ఫిల్ చేశారు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ వర్క్లో చాలా వరకు ప్రోగ్రెస్ అనేది ఉంది. ఇంతకుముందు వీడియో మీరు అబ్జర్వ్ చేస్తే ఆ వీడియోలో మీకు ఓన్లీ అక్కడ మొత్తం మట్టి తీసి ఎక్స్ట్రాక్ట్ చేసినట్టు అండ్ మొత్తం మనకి అక్కడ చిందరవందరగా ఉండేది. ఇప్పుడైతే చాలా క్లియర్గా, చాలా బ్యూటిఫుల్గా మనకి ఫ్లైయర్స్తో ఫిల్ చేసి మొత్తం కనిపిస్తూ ఉంది. అదంతా కంప్లీట్ అయిందంటే ఈ రోడ్ చాలా బాగా డెవలప్ అవుతుంది.
డెవలప్ అయిన తర్వాత కూడా మీకైతే చాలా క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు మనం పెందుర్తి టాప్ వ్యూ చూసాం అనమాట, పెందుర్తి జంక్షన్ని. సో ఇప్పుడు మనం ఇలా టువర్డ్స్ మన సబ్బవరం వైపు వెళ్తాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. లెఫ్ట్లో రైట్లో డ్రైన్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. అండ్ అలానే లెఫ్ట్లో మనకి ఎక్స్ట్రాక్షన్ వర్క్ జరుగుతుంది. అండ్ రైట్లో మనకి ఫిల్లింగ్ వర్క్ జరుగుతుంది. అది కూడా మీకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ ప్లేస్లో మనం చూస్తున్నట్లయితే లెఫ్ట్లో ఫిల్లింగ్ వర్క్ కంప్లీట్ అయింది. అండ్ ఇంకొన్ని చోట్ల ఫిల్లింగ్ వర్క్ జరుగుతుంది. అక్కడ చూస్తున్నారా, ఒక ఎక్స్ట్రాక్టర్ అయితే మట్టిని తవ్వి మొత్తం ఆ ట్రక్లో వేస్తుంది. అదంతా కూడా ఆ ఫ్లైయర్స్తో ఫిల్ చేస్తారు. ఫిల్ చేసి కంప్లీట్గా అక్కడ రోడ్ అయితే వేస్తారు. అండ్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా మారబోతుంది. అండ్ ఇప్పుడు మనం ముందు చూస్తున్నట్లయితే మనకి రైల్వే బ్రిడ్జ్ కనబడుతుంది. అండ్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక ట్రైన్ కూడా వెళ్తుంది. అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మీకు ఆ ముందు కనిపిస్తుంది చూస్తారా పెద్ద రోడ్ లాగా, అది పెందుర్తి బైపాస్ అనమాట. సో మన నేషనల్ హైవే 16 అనేది అలా వెళ్తుంది. అది మనకు కనిపిస్తుంది కదా, అనకాపల్లి నుంచి ఆనందపురం దాకా 6 లేన్ ఉంటుంది. అనకాపల్లి ఆనందపురం 6 లేన్ హైవే మన వైజాగ్ బైపాస్. ఇక్కడ ఉండేది మన లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, అది పెందుర్తి బైపాస్. ఎగ్జాక్ట్గా రాంపురం జంక్షన్ నుంచి అటు గండిగొండ ముందు వరకు ఉంటుంది. ఇప్పుడు మనమైతే సేమ్ వ్యూ చూసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాం. వచ్చినప్పుడు టాప్ వ్యూ చూసుకుంటూ వచ్చాం కదా, ఇప్పుడు స్కై వ్యూ ఇంకా బిల్డింగ్సే కనబడతాయి. అండ్ అలానే మనకి ఇక్కడ జరుగుతున్న వర్క్ కూడా ఇంకా క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మన పెందుర్తి జంక్షన్ అనమాట. ముందు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సో ఈ ట్రాఫిక్ని తగ్గించడం కోసమే ఈ మెయిన్ రోడ్ని డెవలప్ చేస్తున్నారు. అలానే రైట్ సైడ్లో బిఆర్టీఎస్ రోడ్ ఉంది కదా, ఆ బిఆర్టీఎస్ రోడ్ని కూడా కొంచెం వెడల్పు చేస్తే అసలు ఇక్కడ ట్రాఫిక్ అనేది ఉండదు. అండ్ అలానే మనకి ప్రాపర్ సిగ్నలింగ్ ఇస్తే ఇక్కడ ట్రాఫిక్ లేకుండా అందరూ హ్యాపీగా సేఫ్గా వెళ్ళిపోతారు. అండ్ అక్కడ మనం చూసుకోవచ్చు, ముందున మనకి ఒక వాటర్ బాడీ కనిపిస్తుంది కదా, అదే పెందుర్తి చెరువు అనమాట. ఆ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ అనేది డెవలప్ చేశారు. ఆ వాకింగ్ ట్రాక్ వీడియోస్ కూడా నేను ఆల్రెడీ చేశాను. ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. అలానే మీకు ఆ వాకింగ్ ట్రాక్ వీడియో మళ్ళీ చూడాలనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ప్రజెంట్ ఆ వాకింగ్ ట్రాక్ ఎలా ఉందో కూడా చాలా క్లియర్గా చూపిస్తాను. ప్రస్తుతం అయితే వాకింగ్ ట్రాక్ ఓపెన్ అయింది. చాలామంది వాకింగ్ ట్రాక్లో వాకింగ్కి అయితే వెళ్తున్నారు. మరి మీలో ఎంతమంది వాకింగ్కి వెళ్ళారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇప్పుడు మనమైతే మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయ్యామో ఆ ప్లేస్కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి మనమైతే వీడియోని అయితే ఎండ్ చేద్దాం. అంటే ఆల్మోస్ట్ మన టెంపుల్ ఉంది కదా, టెంపుల్ వరకు వెళ్ళి వీడియోని అయితే ఎండ్ చేద్దాం. మీకైతే చాలా క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ ఎలాంటి వర్క్ జరిగింది. అండ్ అలానే మీకు ఇంకా క్లియర్గా ఇక్కడ ప్రస్తుతం ఏం వర్క్ జరుగుతుంది అనేది మీకైతే నేను ఆల్మోస్ట్ చూపించాను అనమాట. పెందుర్తి జంక్షన్ దగ్గర ఎలాంటి వర్క్ జరుగుతుంది అనేది. అండ్ అలాగే వర్క్ ప్రోగ్రెస్ని కూడా అప్డేట్ చేశాను. ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ ఆన్లో పెట్టుకోండి. సో దాని ద్వారా మీరైతే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూస్తారు. సో ఫైనలీ మన టెంపుల్ వరకు వస్తాం. ఇంకా వీడియోని ఎండ్ చేద్దామా ఎండింగ్ నోట్తో. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా విజువల్స్ చూపించాను అనమాట. ఎగ్జాక్ట్గా ఎక్కడంటే మన పెందుర్తి దగ్గర. అండ్ అలాగే కొత్తగా ఒక ట్రాక్ని కూడా ఓపెన్ చేశారు, వాకింగ్ ట్రాక్ని. అది కూడా మీకు స్కైవేలో చూపించాను. దాని గురించి సపరేట్ వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు అది కూడా సపరేట్ వీడియో చేస్తాను. అండ్ అలానే మీకు చూపించే కదా ఇక్కడ ఎలాంటి వర్క్ జరుగుతుంది. అండ్ కంప్లీట్గా మనకైతే అక్కడ రోడ్ వర్క్ జరుగుతుంది అనమాట. ఆ రోడ్ వర్క్ కంప్లీట్ అయిందంటే మ్యాక్సిమం పెందుర్తిలో కూడా ట్రాఫిక్ తగ్గుతుంది. సో మరి ఇంకా మనమైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మీకు కనుక వీడియో నచ్చితే తెలుసుగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఛానల్కి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ safe and happy drive. Thank you. Take care. Bye bye.